ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అధ్యక్షుడు. అసలు ఆదివారం రోజు 6 గంటలకి చాలా చక్కగా బాగుంది అధ్యక్ష. అందరు నేను పొద్దున్న మసీద్కి వెళ్ళి వచ్చా అధ్యక్ష. అనుకోకుండా 7 గంటల నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 10:30కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ దాకా అందరూ మునిగిపోయారు అధ్యక్ష. అసలు ఈ వరద నీరు వచ్చే ముందు అధికారులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒకసారి నా తెలియపరచాలిగా. అక్కడ చాలా లోతున్న ప్రాంతాలు, ఏంటంటే చాలా లేబర్స్ ఎక్కువ, ఎవరికి అవ్వ అధ్యక్ష మాట్లాడమంటే మాట్లాడదాం, మాట్లాడద్దు రాగండి. నేను సింగాగల బాధ్యుడిని సార్, నేను సింగాగల బాధ్యుడిని సార్. ఇది రాజకీయం కాదు సార్, ఇది జనాలకి అవసరం పడే సమస్య సార్. ఇది రాజకీయం కాదు సార్, దయచేసి రాజకీయం పక్కన పెట్టండి. ఇది చాలా ఇది సార్, ఇది రాజకీయం కాదు సార్. చాలా అందరు జనాలు లక్షల మంది, వేల కుటుంబాలు నష్టపోయారు సార్. లక్షల మంది సార్ నష్టపోయింది. దయచేసి మీరు మీ దగ్గర ఇప్పుడు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు డబ్బులు, ఇంకా ఏమైనా అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయా, అది ఇప్పుడు ఎప్పుడు కలిస్తారని మన మంత్రి గారు తెలవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా. లక్ష్మణరావు గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి 3 విషయాలు తీసుకొస్తున్నా. ఒకటి, వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి సహాయంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతులు సహాయం పొందారు అధ్యక్ష. కానీ ఆ ప్రాంతంలో కౌలుకు చేస్తున్నటువంటి రైతులకి ఇంకా అనేక మంది సహాయం అందలేదు అధ్యక్ష. ఆ కౌలుదారులకు కూడా ఇప్పటికైనా సహాయం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. రెండవది, అక్కడ బుడమేరు ప్రాంతంలో సింగనగరు, కండ్రిక, జక్కంపూడి ఆ ప్రాంతాలు నేను కూడా వెళ్ళా అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న అనేక పాఠశాలలు, జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ అధ్యక్ష, అవన్నీ కూడా మునిగిపోయినాయి. వాటి గోడలు మొత్తం నానిపోయినాయి అధ్యక్ష 10 రోజులు. ఇవాళ ఆ స్కూల్స్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల గౌరవ విద్యామంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్స్ ప్రత్యేకంగా నిర్మాణం చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, సింగునగర్ ప్రాంతంలో వేలాది మంది ఆటోలు నడుపుతారు అధ్యక్ష. వేలాది మంది ఆటో వర్కర్స్ ఎక్కువ. ఆ ఆటోలు మునిగిపోయి వాటి ఇంజన్లు దెబ్బతిన్నాయి. వాటిల్లో ఇంకా కొంతమందికి ఇంకా నష్టపరిహారం అందలేదు అధ్యక్ష. ఈ 3 అంశాలు కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టి తెస్తున్నాను. మినిస్టర్ గారు. ప్రశ్న ఎవరిదైనా చాలా ప్రాధాన్యత కలిగిన విషయం ఇది. ప్రశ్నకి సమాధానంలో అధిక వర్షాల వల్ల ఈ వరద వచ్చిందని చెప్పి మంత్రి గారు సమాధానం చెప్పారు. నేను అంటున్నది ఏమంటే, పాలకులు ఎవరైనా కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అధిక వర్షం వచ్చింది, కృష్ణానది నీరు ఇటు బుడమేరు వైపు వచ్చింది. బుడమేరు వైపు నుంచి అటు కిందకి పోవలసినటువంటి నీరుకి అక్కడ ఆ యొక్క మార్గం మొత్తంగా ఆక్రమణలతోటి మూసుకుపోయింది. ఆ పక్కనేమో పవర్ స్టేషన్ ఉంది. మరి దాని రక్షణ కోసం ఈ ఉన్నటువంటి మార్గాన్ని ఇట్లా క్లియర్ చేయటం వల్ల ఈ సింగనగరి ప్రాంతం అంతా మూలిపోయిందా అంటే, ఈ హౌస్ ద్వారా ప్రజలకి ఎందుకు జరిగిందన్నది కూడా నివారణా చర్యలు, సహాయ కార్యక్రమాలు ఒకటి, కానీ ఎందుకు జరిగిందనేది స్పష్టంగా ఈ వరద ఎందుకు ఇలాగా మీదకు వచ్చింది, జనం మీదకి వాళ్ళకు వచ్చింది అనేటువంటిది స్పష్టమైనటువంటి సమాధానం ఉండాలి. భవిష్యత్తు నివారణ ఆ వైపు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. అందువల్ల ఒకటి, ఆ యొక్క మార్గం మూసుకుపోవటం ఆక్రమణ వల్ల ఇటువైపు రావడంతో ఈ వరద పెద్ద ఎత్తున వచ్చింది. దానికి కూడా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మినిస్టర్ రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.